అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ సీసీ ఫుటేజ్ సాక్షి టీవీ చేతికి చిక్కింది. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించుకుంటున్నట్లుగా సీసీ ఫుటేజ్లో తెలుస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు శివశంకర్ పెట్రోల్ బంక్లో ఉన్న దృశ్యాలు, రికార్డైన దృశ్యాలు రాత్రి 2:30 ప్రాంతంలో రికార్డ్ అయ్యాయి. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన పావు గంటలోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాం. బైకర్ శివశంకర్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాడు. కేవలం 15 నిమిషాల్లోనే ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క దేశం మొత్తం ఉలిక్కి పడే విధంగా జరిగిన ఈ యొక్క ప్రమాదానికి ముఖ్య కారణమైన శివశంకర్ యొక్క బైకుని బస్సు ఢీకొనడమే. ఈ యొక్క బస్సు ఢీకొనిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఏదైతే మీరు చెప్పినట్లుగా సీసీ ఫుటేజ్లో కనపడుతున్న విధంగా అయితే ఈ యొక్క శివశంకర్ తన స్నేహితుడు కలిసి చిన్నటేకూరు ఈ యొక్క చెట్లమల్లాపురం ఈ యొక్క గ్రామాల మధ్యనున్న పెట్రోల్ బంక్కి 2:24 అక్కడికి చేరుకున్నాడు. అతని స్నేహితుడు కూడా ఆ బైక్ మీద ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే అక్కడ పెట్రోల్ అయితే పోపించుకోలేదు. ఆ తర్వాత అతను తిరిగి ప్రయాణం అంటే పూర్తి స్థాయిలో యొక్క హైవే మీదకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ సమయంలో ఒక్కడే యాక్సిడెంట్కి గురైన పరిస్థితి కనపడుతుంది. అయితే అతని స్నేహితుడైతే ఆ సమయంలో లేడు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఆ యొక్క బండికి కూడా పూర్తిగా హెడ్ లైట్ లేని పరిస్థితి, అతను చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారనేది కూడా ఉన్న పరిస్థితి. అయితే 2:24 అతను పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు కూడా పూర్తి స్థాయిలో యొక్క పెట్రోల్ కూడా కొట్టించలేని పరిస్థితి. ఆ తర్వాత జరిగిన ప్రమాదమే అంటే 15 నిమిషాల్లో పూర్తిగా చెట్లమల్లాపురం సర్కిల్ దగ్గర ఉన్న జాతీయ రహదారిపై ఈ యొక్క ప్రమాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. అంటే 15 నిమిషాల్లో ఏం జరిగింది అనేది పూర్తిగా విచారణలో తేలింది. అసలు ఎందుకు ఆ పరిస్థితిలో ఆ సమయంలో అతను ఉన్నాడనేది కూడా చాలా కీలకంగా మారనున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే తన స్నేహితుతో కలిసి ఒక పెట్రోల్ బంక్కి 2:24 రావడం జరిగింది. అక్కడ పెట్రోల్ పోపించుకోకుండా అతన్ని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు మాత్రము శివశంకర్ మాత్రమే ఉన్నాడు, అతని స్నేహితుడు అయితే లేడు. ఆ సమయంలో ఆ స్నేహితుడిని ఎక్కడైనా వదిలేశాడా, లేకుంటే ఆ స్నేహితుడు వేరే వాహనం ద్వారా ఇతర ప్రాంతానికి అతను వెళ్లాల్సిన ప్రాంతానికి వెళ్ళాడా అనేది తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో అంటే 24 నిమిషాల తర్వాత 15 నిమిషాలు అంటే సుమారుగా 2:45 చెట్లమల్లాపురం సర్కిల్ దగ్గర ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క ప్రమాదంలో పూర్తిగా నిర్ధారణ అయింది అంటే ఆ బస్సు ఆ యొక్క ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతోనే ఈ యొక్క శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆ బైక్ బస్సులో ఇరుక్కపోవడం వల్లనే పూర్తి స్థాయిలో కొద్దిగా దూరం 300 మీటర్ల దాకా ఆ యొక్క బస్సు ప్రయాణం చేయడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. 19 మంది మృత్యువాతకు కారణమైందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. అయితే ఆ సమయంలో ఎందుకు శివశంకర్ అక్కడ పెట్రోల్ పోపించుకోవడానికి వచ్చాడు, ఆ సమయంలో ఎందుకు ఆ ప్రాంతంలో పోతున్నాడు అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. అతని స్నేహితుడు ఉన్నటువంటి అయితే అతన్ని పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఈ యొక్క పరిస్థితులు అర్థమయ్యే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శివశంకర్ ఏదైతే ప్రమాదం జరగక ముందు 15 నిమిషాల కిందట ఏదైతే పెట్రోల్ బంక్లో వచ్చి పెట్రోల్ పోపించుకోవడానికి వచ్చాడో ఆ సీసీ ఫుటేజ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ అవుతుంది. సిద్ధు, ఓకే లోకేష్.